ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అడ్వకేటు సోదరుడు వలీవుల్లా ఖాద్రి గారు, అదేవిధంగా ఈర్ల కుమార్ గారు, ఇమాన్యుయల్ గారు, మా సోదరి అడ్వకేటు పద్మ గారు, ఉదయ్ సింగ్ అన్న, కేవీపీఎస్ నాయకుడు కుమార్ గారు, ఇంకా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న తమ్ముడు చక్రవర్తికి ముందుగా జేబీలు. గత అనేక సంవత్సరాలుగా దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలి అని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను వర్తింపజేయాలనే డిమాండ్తో ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నాకు బాగా గుర్తు 2008-9 ప్రాంతం నుండి ఒక ఉద్యమం చాలా పెద్ద ఎత్తున మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. దళిత క్రైస్తవ రాజ్యాధికారం అనే పేరు మీద రావుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్ మన హన్మకొండలో, వరంగల్లో కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి దళిత క్రైస్తవులని పోగేసి వాళ్ళని ఒక సమూహంగా చూపించి తర్వాత టీడీపీ పార్టీలో చేరాడు. ముందు కాంచరామ్ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత టీడీపీలో చేరాడు, అక్కడి నుంచి బీజేపీలోకి పోయాడు, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి పోయాడు. దాంతో ఆ దళిత క్రైస్తవ రాజ్యాధికార ఉద్యమం అనేది ఆగిపోయింది. ఒక రకంగా దాన్ని హత్య చేశాం రాజకీయ ప్రయోజనాల కోసం. ఆ తర్వాత స్వతంత్రంగా ఉన్న కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, మేధావులు నిజంగా దళిత క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది అని బాధపడేవాళ్ళు ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గత సంవత్సర కాలం క్రితం ఈర్ల కుమార్ గారి ఆధ్వర్యంలో మన వరంగల్లో కూడా ఒక ప్రయోగం జరిగింది. వరుసగా మీటింగులు జరిగాయి. హరిత హోటల్లో జరిగిన మీటింగ్కి నేను కూడా పోయాను. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ప్రవేశంతో అది ఒక పెద్ద సమస్యగా, పెద్ద ఎజెండాగా ముందుకొచ్చింది. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. జస్టిస్ బాలకృష్ణన్ గారి కమిషన్ ముందు నిలబడి దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాని కోరుతూ వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కుల అసమానతల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఈ వరంగల్ పట్టణంలో ఈ చర్చా గోష్ఠిని ఏర్పాటు చేయటం, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆహ్వానించదగిన పరిణామం, అభినందించదగినటువంటి విషయం. వీసీకే పార్టీ తరఫున నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమానికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. దళిత క్రైస్తవ హోదా విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవాలని వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రతి వారిని తలైవర్ తిరుమావళవన్ గారు కలిశారు, సమర్థించారు. వారి నాయకత్వంలో కూడా ఒక లెటర్ని సెంట్రల్ గవర్నమెంట్కి గతంలోనే ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ గారు కూడా మా పార్టీ ఆధ్వర్యంలో ఒక లేఖని ఇవ్వడం జరిగింది. అందువల్ల మా పార్టీ ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్నది. కారణం ఏంటి అంటే కులం అనేది ఒక సామాజిక వాస్తవికత, ఒక సోషల్ రియాలిటీ. అది ప్రతి దాన్ని కంటామినేట్ చేస్తున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్. మన దేశంలోకి ఏ గొప్ప మతం వచ్చినా ఆ మతాన్ని కులంతో విచ్ఛిన్నం చేయడమో లేదంటే కులంతో నింపివేయడమో చేస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ యొక్క స్వభావం. మధ్యాసియా ప్రాంతంలో పుట్టిన ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ కులం లేదు. అది ఇండియాలోకి వచ్చిన తర్వాత దాంట్లోకి కులం ప్రవేశించింది. సిక్కిజం వాస్తవానికి కులానికి వ్యతిరేకంగా వచ్చింది, కానీ అందులో కూడా మళ్ళీ కులం తయారైంది. బౌద్ధము, జైనము 2 వర్ణకుల వ్యవస్థలకు వ్యతిరేకంగా వచ్చింది. వాటిలో కూడా కులాన్ని తర్వాత తయారు చేయడం అనేది జరిగింది. అందువల్ల కులము ప్రతి దాన్ని ఆక్రమిస్తుంది.
ప్రతి ఆలోచనని కులము కంటామినేట్ చేస్తుంది అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి బాధితులు మళ్ళీ కింది కులాల వాళ్ళుగానే ఉంటారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా తన అనుభవాన్ని చెప్పి రాసుకున్నాడు. ఆయన హిందూ మతంలో బాధలు అనుభవించినట్టు అది అందరికీ తెలిసింది. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ దౌలతాబాద్కు పోయాడు. ఒకసారి దౌలతాబాద్ కోటని సందర్శించడానికి పోయినప్పుడు ఆ కోట అంతా తిరిగి అలసిపోయి చెమటలు కారుతా ఉన్నాయి, నీళ్లు తాగుదామని అనిపించి ఆ కోట మధ్యలో ఉన్న కొలనులో దిగి కాళ్ళు ముఖం కడుక్కుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మహమ్మదీయులు ఒక మహర్ మన నీళ్ళలోకి దిగి మైల చేస్తున్నాడు అని, మైలపరుస్తున్నాడు అని రాళ్ళతో ఉంటారు. అప్పుడు అంబేద్కర్ గారు తాను ఒక ఎమ్మెల్సీనని, తాను పెద్ద నాయకుడని వాళ్ళందరికీ గుర్తు చేస్తే అప్పుడు ఆగారు. అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఇస్లాం మన దేశంలోకి వచ్చిన ఇస్లాంలో కూడా కులాన్ని తయారు చేసింది ఇక్కడ ఉన్నటువంటి సమాజం. కింది కులాల నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళని చిన్న చూపు చూడడం ఇంకా ఇస్లాంలో కొనసాగుతుంది. ఖురాన్లో కానీ దాని సిద్ధాంతంలో కానీ కులం లేదు, కానీ సోషల్ ప్రాక్టీస్లో కులం ఉన్నది. లద్దాఫీలు, గోరేవాలాలు, ఇంకా రకరకాలైనటువంటి పేర్లతోటి పింజారీలు, ఇలాంటి పేర్ల దూరేకుల, ఇలాంటి కులము అనేది ఇస్లాంలోకి మన దేశంలోనే తయారైంది, వేరే దేశంలో ఎక్కడ లేదు. ఇస్లాంగానే ఉన్నది. అట్లాగే క్రిస్టియానిటీ, ఇండియాలోకి క్రిస్టియానిటీ నిన్న మొన్న వచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది కూడా కాదు. జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యుడు సెయింట్ థామస్, ఇప్పటికీ మనకి సెయింట్ థోమస్ చర్చ్ చెన్నైలో ఉన్నది, అత్యంత ప్రాచీనమైనటువంటి చర్చ్. ఆయన రెలిక్స్, ఆయన ఎముకలు కూడా అక్కడ మనకి ఆ సమాధిలో దొరికాయి. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. సెయింట్ థోమా చర్చి అంటే జీసస్ క్రైస్ట్ బతికున్న కాలంలోనే ప్రపంచం అంతా ఆయన బోధనలు ప్రచారం చేయడానికి ఆయన శిష్యులు బయలుదేరారు. ఇండియాకి కూడా ఒక ఆయన అలాగే వచ్చాడు. అంటే 2000 సంవత్సరాల క్రితం నాటికే ఇక్కడ బుద్ధుని తర్వాత ఇక్కడ క్రిస్టియానిటీ అనేది ప్రచారంలోకి వచ్చింది. రాజులు దాన్ని ఆదరించింది. బ్రాహ్మణులు దాంట్లో ముందుగా కన్వర్ట్ అయ్యారు, క్షత్రియులు దాంట్లో ముందుగా కన్వర్ట్ అయ్యారు. ఏ మతం వచ్చినా ఫస్ట్ ఈ దేశంలో కన్వర్ట్ అయ్యేది అగ్రకులాలే. జైనం వచ్చింది, బ్రాహ్మణులే జైలు అయ్యారు. బౌద్ధం వచ్చింది, బ్రాహ్మణులే జైలు అయ్యారు. క్రిస్టియానిటీ వచ్చింది, బ్రాహ్మణులే క్రిస్టియానిటీలు అయ్యారు, క్షత్రియులు క్రిస్టియన్లు అయ్యారు, వైశ్యులు క్రిస్టియన్లు అయ్యారు. ఇస్లాం వచ్చింది, బ్రాహ్మణులే క్రిస్టియన్లు అయ్యారు, ముస్లింలు అయ్యారు. అదేవిధంగా వాళ్ళే క్షత్రియులే ముస్లింలు అయ్యారు. జోధా అక్బర్ ఒక హిందూ, పెళ్లి చేసుకున్నది ఎవరిని? అక్బర్ని. వాళ్ళు ఠాకూర్ వంశస్థులు, అంటే క్షత్రియ వంశస్థులు. కాబట్టి అగ్రకులాల వాళ్ళు ఇతర మతాల్లోకి వెళితే ఎవరికి అభ్యంతరం లేదు, అందరూ దాన్ని చాలా గొప్ప విప్లవంగా భావించారు. కానీ అదే ముఖ్యంగా దళిత వర్గాలు ఇతర మతాల్లోకి వెళితే ఇదే సోషల్ స్టేటస్ ఆ మతంలో కూడా కంటిన్యూ అయ్యింది. అందువల్ల ప్రతి మతాన్ని మలినపరిచే ఒక దుర్మార్గమైన స్వభావము మన దేశంలో కుల వ్యవస్థకు ఉంటుంది. కాబట్టి కులం ఆధారంగా ఒక వివక్ష ఉన్నది. కాబట్టి కులం ఆధారంగానే రక్షణ కావాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశారు. కాశీరామ్ సార్ చెప్పినట్టుగా కులం 2 అంచుల కత్తి, దాన్ని ఎట్లనైనా వాడవచ్చు. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? కులం కారణంగా మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు కాబట్టి కులం కారణంగానే మాకు రిజర్వేషన్ కావాలి అని అడిగారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారనంటే మైనారిటీలకి మాత్రమే రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. అది పాలసీ. బ్రిటిషు సామ్రాజ్య పాలకులు పాలిస్తున్నప్పుడు ఇండియాలో మతాల వారీగా ప్రాతినిధ్యం ఇస్తాం, ముఖ్యంగా అల్పసంఖ్యాక మతాలకి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఇస్తామనేది ఒక సిద్ధాంతము, ఒక విధానం. దాని ప్రకారంగా క్రిస్టియన్లకి ఈ దేశంలో రిజర్వేషన్ వచ్చింది, ముస్లింలకి రిజర్వేషన్ వచ్చింది, సిక్కులకి రిజర్వేషన్ వచ్చింది, ఆంగ్లో ఇండియన్లకి రిజర్వేషన్ వచ్చింది, ఇండియన్ క్రిస్టియన్లకి రిజర్వేషన్ వచ్చింది, హిందువులకి రిజర్వేషన్ వచ్చింది, దళితులకి రిజర్వేషన్ రాలేదు.
దళితులు ఎవరు, అదేవిధంగా బీసీలు ఎవరు, ఆదివాసులు ఎవరు అని అంటే క్రిస్టియన్లు కాని వాళ్ళందరూ హిందువులు అని ఒక జనరలైజేషన్ చేశారు. అప్పుడు మేము హిందువులం కాదు అనే ఉద్యమం మొదలైంది. మేము దళితులము, ముస్లింలు ఏ విధంగానైతే అల్పసంఖ్యాకులు, క్రిస్టియన్లు ఏ విధంగానైతే అల్పసంఖ్యాకులు, దళితులు కూడా అల్పసంఖ్యాకులే, మైనారిటీలే. కాబట్టి మీరు మైనారిటీలుగా గుర్తించి మైనారిటీలకి ఇచ్చే రక్షణల్ని మాకు కూడా ఇవ్వండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వాదించిండు. బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిండు. లేదు దళితులు మా హిందూ సమాజంలో భాగం, వాళ్ళు మైనారిటీలు కాదు అని వాదిస్తున్న గాంధీతో పోరాటం చేసిండు, నెహ్రూతో పోరాటం చేసిండు, సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోరాటం చేసిండు, శ్యాంప్రసాద్ ముఖర్జీతో పోరాటం చేసిండు. వీళ్ళందరితో పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకి మైనారిటీ హోదా తీసుకొచ్చిండు. అదే కమ్యూనల్ అవార్డు. ఆ మైనారిటీ హోదా ప్రకారంగా దళితులకి రిజర్వేషన్ వచ్చింది. అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్లకి కూడా రిజర్వేషన్ వచ్చింది. ఇండియన్ క్రిస్టియన్లు ఎవరు? ఇండియన్ క్రిస్టియన్లో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మన అంటరాని జాతులు ఉన్నాయి, అదేవిధంగా ట్రైబల్ జాతులు కూడా ఉన్నాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న ట్రైబ్స్ ఇండియన్ క్రిస్టియన్లే, మధ్య భారతంలో ఉన్న ట్రైబ్స్ క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళు కూడా ఇండియన్ క్రిస్టియన్సే. కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ అన్న ఒక కేటగిరీ, ఒక జనరల్ కేటగిరీ, అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మన కులాల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఏం జరిగింది, ఇండియన్ క్రిస్టియన్ హోదా కింద రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళు 1946 నుంచి 48 వరకు 49 వరకు రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల గురించి చర్చ వచ్చినప్పుడు, ముఖ్యంగా 1947 ఆగస్టు 27, 26వ తారీఖు నాడు ఈ అగ్రకులాలకు చెందినటువంటి ఇండియన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు రిజర్వేషన్ వద్దు అని స్వచ్ఛందంగా వదులుకున్నారు. అదేవిధంగా ముస్లింలని బెదిరించి మరీ వాళ్ళ చేత మాకు అవసరం లేదు అని చెప్పి ముస్లింలు కూడా రిజర్వేషన్ వదులుకునేటట్టుగా చేశారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, సుమారు 100 సంవత్సరాలకు పైగా రిజర్వేషన్ అనుభవించిన ముస్లింలు, క్రైస్తవులు ఇక నుంచి రిజర్వేషన్ని కోల్పోతారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడ్డారు. ఆయన వ్యతిరేకించారు. దళితులకు కూడా రిజర్వేషన్ రద్దు చేయాలి అని చెప్పి అన్నప్పుడు, మిస్టర్ పటేల్, ఐ హ్యావ్ నో హోమ్ ల్యాండ్, ఐ హ్యావ్ మై ఓన్ పీపుల్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు దేశం కాదు ముఖ్యం, నా జాతి ప్రజలే నాకు ముఖ్యం, కాబట్టి నాకు రిజర్వేషన్ ఉండాల్సిందే అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం మూలంగా ఎస్సీలకి రిజర్వేషన్ ఉన్నది. ఎస్టీలు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళకి రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పింది రాజ్యాంగం. కాబట్టి ఆ రకంగా కంటిన్యూ అయ్యి ఈరోజు చేస్తున్నటువంటి వాదనని గుర్తు చేయడానికి నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నాను. ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, మైనారిటీలకి మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని అంటున్నారు. కానీ రిజర్వేషన్ వ్యవస్థ వచ్చిందే మైనారిటీ మతం ప్రాతిపదికన. అందుకే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 చాలా క్లియర్గా ఆ ఆర్టికల్స్ స్టార్ట్ అవ్వడమే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అని స్టార్ట్ అవుతుంది. మతంతో నిమిత్తం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. ఆ వాక్యాలన్నీ కూడా 14, 15, 16 ఆర్టికల్స్లో ఉన్న వాక్యాలన్నీ కూడా ఫస్ట్ వర్డే రిలీజియన్ అయినప్పుడు, మతం అయినప్పుడు, మతంతో నిమిత్తం లేకుండా రాజ్య యంత్రాంగంలో తగిన ప్రాతినిధ్యం లభించని వర్గాలు, వెనుకబడ్డ వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని రాజ్యాంగం చెప్పినప్పుడు మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు ఎట్లా వ్యాఖ్యానిస్తుంది? ఈ వ్యాఖ్యానించినప్పుడు బాలగోపాల్ గారు వ్యతిరేకించారు. బీయింగ్ ఏ లాయర్, ఎక్స్పర్ట్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ లా, ఆయన సీరియస్గా వ్యతిరేకించారు. తిరుమావళవన్ గారు వ్యతిరేకించారు, కాశీరామ్ సార్ వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పటికీ సుప్రీంకోర్టు అదే రకమైన జడ్జిమెంట్ ఇస్తూ వస్తున్నది. నిజంగా మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే ఈ దేశంలో ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక రక్షణ లభిస్తుంది. కాబట్టి ఈ హిందూ సామాజిక వ్యవస్థలో అవమానాలు పడుతూ, గాయపడుతూ, తిట్లు తింటూ, అత్యాచారాలకు గురవుతూ, హత్యలకు గురవుతున్నటువంటి వాళ్ళంతా ఆ మతాల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇది బతకడం కష్టం. అందువల్ల వాళ్ళ సామాజిక వ్యవస్థని కాపాడుకోవడానికి
వాళ్ళు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు హింసించడానికి ఒక మనిషి కావాలి, వాళ్ళు వివక్ష చూపెట్టడానికి ఒక జాతి కావాలి, వాళ్ళు అణిచివేయడానికి ఒక సమూహం కావాలి. అది ఎప్పుడూ బోనులో ఉన్న ఎలుకలాగా గిలగిల్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ట్రైబ్స్ క్రిస్టియన్లు అయితే నష్టం లేదు, కమ్మోలు క్రిస్టియన్లు అయితే ఇబ్బంది లేదు, రెడ్డోలు క్రిస్టియన్లు అయితే ఇబ్బంది లేదు, వాళ్ళ చర్చిల మీద దాడులు జరగవు, వాళ్ళ క్రిస్టియన్ మిషనరీలకి ఫండ్స్ ఆగిపోవు, వాళ్ళ పాస్టర్లను ఎవరు ముట్టుకోరు. కానీ అదే దళితుడు ఒక చర్చి కట్టుకొని గుడిసెలో సువార్త చెప్పుకుంటే వచ్చి దాడి చేసి గుడిసెగాల పెట్టారు. ఒక ఏజెన్సీ ఒక ఎన్జిఓ పెట్టుకుంటే, క్రిస్టియన్ ఎన్జిఓ పెట్టుకుంటే దానికి రావాల్సిన డబ్బులు ఆపేస్తారు. సైకిల్ మీద తిరిగి ఆయన సువార్త చెప్పుకుంటే అడ్డగించి దాడి చేస్తారు. నేను అడుగుతున్నా, ఇక్కడే ఉన్నది ఫాతిమా బాలశౌర్ రెడ్డి సంవత్సరానికి 400 కోట్ల రూపాయల విదేశీ నిధులు తీసుకొస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, ఆయన చేసే సేవ ఆయన చేస్తున్నాడు. ఫాతిమా ప్రాపర్టీ మొత్తం రెడ్డిల కంట్రోల్లోనే ఉంది, కర్ణాపురంలో ఉన్న ప్రాపర్టీ మొత్తం రెడ్డిల కంట్రోల్లోనే ఉంది, జనగాంలో ఉన్నటువంటి ఆ మిషనరీ కాలేజీ వెనక ఉన్నటువంటి స్థలం అంతా రెడ్డిల చేతిలో, బ్రాహ్మణ అగ్రకులాల చేతుల్లోనే ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ రెడ్డిల మీద దాడులు చేయండి. ఈ తెలంగాణలో గుంటూరు పల్లెలు ఉన్నాయి, రెడ్డి పల్లెలు ఉన్నాయి, అవన్నీ క్రిస్టియన్లే. వాళ్ళు అద్భుతమైన చర్చిలు కట్టుకుంటున్నారు. మాలమాదిగల పల్లెల్లో చర్చి కట్టుకుంటే దాడి చేస్తున్నటువంటి ఈ గూండాలని, ఈ సంఘ విద్రోహ శక్తులని నేను అడుగుతున్నాను, మీకు దమ్ముంటే పోయి ఆ రెడ్డి పల్లెల్లో ఉన్న చర్చిల మీద దాడులు చేయండి. బ్రాహ్మణులు క్రిస్టియానిటీలోకి పోయి విపరీతంగా మత ప్రచారం చేస్తున్నారు, ఆయన మీద దాడి చేయండి. వాళ్ళ మీద దమ్మునలా? కల్వరి టెంపుల్ లక్షల మంది పోతున్నారు. మా దళితుడు ఆయన, మా మారాయన, మా మారి ఆయన కేపాల్ ప్రపంచానికి సువార్త చెప్తున్నాడు. దమ్ముంటే ఆయన మీద దాడి చేయండి, మత ప్రచారం చేస్తున్నాడని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. మా మాదిగోళ్ళు మాత్రము దేవుని సువార్త చెప్పితే అరెస్ట్ చేస్తారు. వాళ్ళకేమో మినహాయింపు, మాకేమో అరెస్టులా? అంటే ఒక మంచి విషయాన్ని బోధించే అధికారము కేవలము అగ్రకులాలకి మాత్రమే ఉండాలి అని చెబుతున్న మనధర్మ శాస్త్ర సిద్ధాంతాన్ని, సూత్రాన్ని కఠినంగా వీళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మన దేశంలో ఉన్న ఈ కుల సామాజిక వ్యవస్థ ఎవరి భుజాల మీద నిలబడి బతుకుతున్నదని అంటే దళితుల భుజాల మీద నిలబడి బతుకుతున్నది. దళితులు పక్కకు జరిగితే అది కుప్ప ఊలిపోతుంది. కాబట్టి బలవంతంగానైనా సరే మేము వాళ్ళ మీదనే నిలబడి ఎక్కి తొక్కాలని చెప్పి ప్రయత్నం చేసే క్రమంలోనే దళిత క్రైస్తవులకి ఈ రిజర్వేషన్ అనే సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ విషయం మీద స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇవ్వడాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసింది. దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది. బీఆర్ఎస్ దాన్ని 12% ఇస్తామని అన్నారు. 12 కాదే, మాకు కనీసం 8% ఇవ్వమని అన్నారు. ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు దళిత క్రైస్తవులకు ఇవ్వండి అని చెప్పి ముందుకు ఎందుకు రారు? ఈ పార్టీలు వాళ్ళ స్టాండ్ కూడా స్పష్టం చేయాలి. అదేవిధంగా బీజేపీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనేమో మేము క్రిస్టియన్లకి మద్దతు అని చెప్తారు. మణిపూర్లో గెలుస్తుంది, నాగాలాండ్లో గెలుస్తుంది, అస్సాంలో గెలుస్తుంది క్రైస్తవుల ఓట్లతో, మిజోరాంలో గెలుస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్గా బీజేపీ గెలిచింది తన మిత్రపక్షంతో కలిసి, గోవా, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ క్రైస్తవుల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాలు కదా. మీకు క్రైస్తవుల ఓట్లు కావాలి అక్కడ, కానీ దళిత క్రైస్తవుల ఓట్లు వద్దా? మీరు అధికారంలోకి రావడానికి క్రైస్తవులు కావాలి అక్కడ, కానీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ని మాత్రం వ్యతిరేకించి దళిత క్రైస్తవుల మీద దాడులు చేస్తారా మీరు ఇక్కడ? కాబట్టి బీజేపీ తన వైఖరిని చాలా స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీయే పార్లమెంటులో అమెండ్మెంట్ బిల్లు పెట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సవరణ చేసి దళిత క్రైస్తవులని ఎస్సీలుగా గుర్తించాలి, లేదా దళిత క్రైస్తవుల్ని సపరేట్ మైనారిటీలుగా గుర్తించి వారికి రిజర్వేషన్ ఇవ్వండి. దళిత క్రైస్తవుల్ని సపరేట్ మైనారిటీలుగా గుర్తించండి.
మాకు ఆ అమెండ్మెంట్ కూడా అవసరం లేదు. అప్పుడు ఒక చట్టం చేయండి, చట్టం చేసి దళిత క్రైస్తవులకి మేము ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇస్తామని 3% 5% ఇప్పుడు ఇస్తున్న బీసీసీ అనేది ఇల్లీగల్, చట్ట విరుద్ధం. ఎక్కడా కూడా దానికి సంబంధించిన అమెండ్మెంట్ జరగలేదు, చట్టం లేదు. కేవలం జీవో ద్వారా బీసీసీ అనేది ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన దళితులకి బీసీసీ కింద 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు, అది కేవలము జీవో ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్నది. అది ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి చట్టం చేయండి, చట్టం చేసి మీరు ఒక 5% ఇవ్వండి బీసీసీలకి, 10% కూడా వద్దు, 5% ఇవ్వండి. అందువల్ల నేను క్రైస్తవ సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను, క్రైస్తవ సోదరులారా, మన సమస్య సామాజికమైనది, రాజకీయమైనది. మనము సామాజిక రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కేవలం దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడి మోకరిల్లి కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రాన మనకి దళిత క్రైస్తవ హోదా రాదు, రిజర్వేషన్ రాదు, ఎస్సీ ఎస్టీ రక్షణ లభించదు. కాబట్టి దళిత క్రైస్తవులు ఒక రాజకీయ శక్తిగా, ఒక సామాజిక శక్తిగా మొబలైజ్ అయినప్పుడే, లక్షలాదిగా తరలి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని చెప్పి భావిస్తూ వీసీకే తరఫున మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.